ఎలా ఉంది నా చిరునవ్వు ఉండాలి, చిరునవ్వు ఉండాలి, ఆ ఫేస్లో చిరునవ్వు ఉండాలి. అలాగే ఇప్పుడు మీరు రెడీ, ఓన్లీ ఎక్సైట్ ఆటోమేటిక్గా అదే గాలి వస్తుంది కాబట్టి మీరు రెడీ. స్లోగానే ఫస్ట్ స్టార్టింగ్లో స్లోగానే చేయండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు కొంచెం సేపు స్టాప్ చేసి ఫ్యూ సెకండ్స్ రిలాక్స్. కొద్దిగా రిలాక్స్ అయిన తర్వాత ఒక కంట్రోల్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, లైట్గా కంట్రోల్ కథలు ఇవన్నీ గమనించాలా. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ చేస్తాం. పొట్టలో ఉన్న గాలిని నిరంతరం బయటికి పంపించే ప్రక్రియ జస్ట్ రిలాక్స్. ప్రాణాయామం చేయకముందు, చేసిన తర్వాత ఎలా ఉంది శ్వాస, ఎలా ఉంది బాడీ, మన మైండ్ సెట్ ఎలా ఉంది, దాన్ని అర్థం చేయాలి. మన మనసు పూర్తి కేంద్రీకరించాలి. మనం చేసిన ప్రాణాయామం ప్రతి క్రియకి ఒక ప్రక్రియ, ప్రతిక్రియ. రెండు పూటలో వదిలేసాం. ఇంతకుముందు చూసినట్టుగా నాస్తం ఏదైతే ఎడముకు తర్వాత కుడిము ఆల్టర్నేట్ 1 by 1 బాగా నీట్గా నిదానంగా స్లోగా. అలాగే నెమ్మదిగా ఎడముకు ద్వారా ఆపేసి క్లోజ్ చేస్తాం. ఇది 3 రకాలైనటువంటి ప్రాణాయామం. అలాగే ప్రతి ప్రాణాయామం తర్వాత మన మనసుతో మన శరీరాన్ని, మన శ్వాసని, మన బ్లడ్ ప్రెషర్ని అన్నిటినీ, అంటే రక్త ప్రసరణ కూడా మనకి పల్స్ రేట్తో పాటు తెలుస్తుంది. ఆ రక్త ప్రసరణ కూడా ఎంత మనం కూల్గా ఉన్నామో అంత ప్రసరణ బాగా నార్మల్గా జరుగుతున్నట్టు. ఇన్హేల్ అన్నప్పుడు గాలి పీల్చాలి, ఎక్సేల్ అన్నప్పుడు గాలి వదలాలి. మీరు రెడీ? ఇన్హేల్, పెదవులు ఓపెన్ చేయాలి గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు క్లోజ్ చేయాలి. ఓకే, ఎక్సేల్, మళ్ళీ ఎక్సేల్, చివరిగా మరి ఇన్హేల్, ఎక్సేల్. అలా ఈ పక్కని కొద్దిగా వెనక్కి హోల్డ్ చేస్తాం. కొంచెం పైకి 4 కొనని పైకి అమ్మకి తగిలిస్తూ, పైకి 4 తగిలిస్తూ ఊరికే లైట్ సైడ్ నుంచి గాలి పీలుస్తారు. మళ్ళీ పెదవులు క్లోజ్ చేసి వదిలేటప్పుడే మొత్తం అంతా అయిపోయింది. రెడీ? చివరిగా ఇన్హేల్, ఎక్సేల్. పూర్తిగా వదిలేస్తుంది. పీల్చినప్పుడు వచ్చినటువంటి కూలింగ్ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ, లంగ్స్ వరకు ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఆ అనుభూతి పొందుతూ. అలాగే ఇప్పుడు సీట్ గాలి అంట. ఇప్పుడు మామూలుగా ఈ కోర్స్ కన్నా ఒక పైప్లో వచ్చేటువంటి అప్ టు బాటమ్ అబ్జర్వ్ యువర్ బాడీ. కాలంలో మన శరీరాన్ని మాత్రమే గమనిస్తూ ఇంతవరకు మనం చేసినటువంటి క్రియల్ని అనుభూతి పొందుతూ వచ్చినటువంటి ప్రతి చర్యతో నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ మనస్ఫూర్తిగా శుభోదయం. చాలా చాలా కృతజ్ఞతలు ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేసినట్టు ఇంకా ఉంది. తర్వాత కార్యక్రమం సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 శాంతి. అలాగే ఒకవైపు లాగా చూస్తూ మోచేతి ముందే వరకు బెండ్ చేస్తూ ఈ ముందేకి బాగా మంచి ఎక్సర్సైజ్ ఆ మణికట్టుకి. అలాగే ఆపోజిట్ అలాగే 5 వేలని టచ్ చేస్తూ షోల్డర్ దగ్గర ముందుకి అలాగే వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి అలాగే సైడ్ మళ్ళీ పొజిషన్ శరీరాన్ని. అది థైరాయిడ్ బాగా పనిచేస్తుందంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. అందుకే శరీరం అప్ అండ్ డౌన్ అవుతుంది. మనం తిన్న ఆహారం కూడా అలాగే ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను ఇన్హేల్ అన్నప్పుడు ఎడముకు ద్వారా గాలి పీలుస్తున్నంతసేపు అలా వెనక్కి ఎక్సేల్ అన్నప్పుడు అంటే గాలి వదిలేయండి. You observe difference between left and right. కుడి చేయి వైపు ఎంత గ్యాప్ ఉంది, ఎడమ చేయి వైపు ఎంత గ్యాప్ ఉంది. ఇది మన బాడీ పొజిషన్. నువ్వు చూపించలేదు కాబట్టి నేను ఎట్లా తిన్నారో చూడాలి వాళ్ళు. అది ఇది ఫ్లెక్సిబిలిటీ. ఓకే, నెమ్మదిగా కుడి చేయి వదిలేస్తూ ఎడం చేయి సైడ్కి వేసేస్తూ ఫస్ట్ కుడికాలు పైకి నుంచి కిందికి ఎడం కాలు. ఓకే సార్. అలాగే ఇప్పుడు డౌన్ మళ్ళీ డైరెక్ట్ అప్ డౌన్ మళ్ళీ రైట్ అలాగే డౌన్ లెఫ్ట్ డౌన్. ఇప్పుడు 2 చేతులు నడు మీద వేస్తూ సర్కిల్. అలాగే ఆపలు. అలాగే 2 చేతులు భుజాలకు సమాంతరంగా ముందుగా రైట్ సైడ్ నడుముని ట్విస్ట్ చేస్తూ అలాగే ఉండాలి. నేను రైట్ ట్విస్ట్ అన్నప్పుడు వెనక్కి మాత్రమే మళ్ళీ పొజిషన్ కంట్రోల్. అలాగే ఇప్పుడు కూర్చొని సిట్అప్. మామూలుగా దండాసన్ అంటే కాళ్ళు ముందుకి 2 చేతులు వెనక్కి కూర్చొని ఆసనాలు రిలాక్స్ ఆసన 2 కాళ్ళు దూరంగా. అలాగే ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, స్థానిక తహసీల్దార్కి, మాతోటి సహచరులైనటువంటి పెద్దలు ఎన్ఎస్ పాఠశాల గారికి, చైర్పర్సన్ గారికి, అదేవిధంగా స్థానిక వార్డ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారికి, ఇంకొక వైస్ చైర్మన్ గారికి, విచ్చేసినటువంటి పాల్గొన్నటువంటి సభ్యులందరికీ, పాత్రికేయులందరికీ కూడా హ్యాపీ మార్నింగ్, శుభోదయం. అతి ప్రాచీనమైనటువంటి నాగరికత భారతదేశ నాగరికత. ఆ నాగరికతలో భాగంగానే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అనేది ఈరోజు ప్రపంచం యావత్తు కూడా ఆకరిస్తున్నటువంటి సమయంలో యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కూడా మనల్ని చూస్తున్నట్టు ప్రపంచమంతా హెల్తియెస్ట్ కంట్రీగా ఈ దేశము
ఉండాలనే ఆలోచనతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి రూపకల్పన చేసినటువంటి ఈ యోగా అనేది ఈ రోజున ఒక ట్రెండ్ అయిపోయింది ప్రపంచంలో. చాలా మంది ఇప్పుడు ఆచరణలో పెట్టాం. వాట్ ఎవర్ ద వే యూ హ్యావ్ టు హ్యావ్ బెట్ యువర్ బాడీ, యూ హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ బ్రీతింగ్. మీ విశ్వాసం మీద ఎప్పుడైతే మీకు ఒక నియంత్రణ కానీ కాన్సన్ట్రేషన్, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందో అప్పుడు మీకు ఏకాగ్రత అనేది ఉంటుంది. ఎప్పుడైతే నిశ్వాసాల మీద మీరు నియంత్రణ చేయగలుగుతారో మీ శరీరంలోని అన్ని భాగాలు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆక్సిజన్ తీసుకొని హెల్దీగా తయారయ్యారు. దిస్ ఇస్ ద సీక్రెట్. చాలా మంది ట్రై చేస్తారు. ఇప్పుడు పాపం కొంతమంది ట్రై చేయలేక బయట నుంచి చూస్తూ ఉంటారు. బయట నుంచి చూసిన కూడా వచ్చే రోజుల్లో కనీసం ఇక్కడ ఒళ్ళు వంగుచడానికి ఇబ్బంది పడి సిగ్గుపడే పరిస్థితుల్లో ఇంట్లో పోయి రేపటి నుంచి ట్రై చేయమని చెప్పేసి వాళ్ళని కోరుతాను. దిస్ హ్యాస్ బీన్ డెమాన్స్ట్రేటెడ్. ఇది ఈ డెమాన్స్ట్రేషన్ చేస్తున్న ఉద్దేశం కూడా అదే. కాబట్టి మనము భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలబెట్టాలంటే మనము వ్యక్తం చేస్తున్నటువంటి మన బడ్జెట్లో ఎక్కువ భాగం ఆరోగ్యం మీద డబ్బులుగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ ఖర్చును తగ్గించాలా, మినిమైజ్ చేసుకోవాలంటే మనందరూ ఒక సామాజిక బాధ్యత కింద, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కీప్ ఫిట్, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఇదేం ఖర్చుతో కూడుకున్న పని కాదు. జస్ట్ స్పేర్ ½ an hour to 1 hour ఎవ్రీడే. అదే పెద్ద విద్య కాదు. మనం చాలా చోట్ల వేస్ట్ చేసుకుంటున్నాం. అరగంట గంట మనం కేటాయించగలిగితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తిని ఈ రోజున 4వ 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి మనం త్వరలోనే ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి క్రమంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే పట్టుదల ప్రతి భారతీయుల్లో రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ నా వంతుగా ఒక ఛాలెంజ్ తీసుకొని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం ఆరోగ్యం విషయంలో. ఎట్ ద ఏజ్ ఆఫ్ 75, 75 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళు ఊళ్ళొచ్చగలుగుతున్నారు, 18 గంటలు పని చేయగలుగుతున్నారంటే ఆ 75 సంవత్సరాలు నాకు వచ్చిన రోజున వాళ్ళకంటే బాగా పనిచేయాలని కష్టపడి నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటా అని చెప్పేసి నేను సవాలు స్వీకరిస్తున్నాను. మీరందరూ కూడా ఈ ఛాలెంజ్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మనం అందరూ కూడా ఒక సవాలు విసరాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి భయప్రయాసాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్.